హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మెటీరియల్ వచ్చిన తర్వాత ఒక వీడియో చేయండి సార్, సో అప్పుడు మేము ఆ మెటీరియల్ ఆర్డర్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. సో దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో రెండు గుడ్ న్యూస్లు ఈ వీడియోలో మీరు వింటున్నారు. సో అది ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మెటీరియల్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మెటీరియల్ మనకి అందుబాటులోకి వచ్చేసింది. సో ఇవాళ నా దగ్గరకు వచ్చేసింది, ప్రింటింగ్ అయిపోయింది, బైండింగ్ అయిపోయింది, మన దగ్గరికి వచ్చేసింది. సో వీడియో స్టార్టింగ్ అంటే కొద్దిసేపట్లో మీకు ఆ మెటీరియల్ కూడా చూపెట్టబోతున్నాను. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, సో మనము ట్యూటోరియల్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంగ్లీష్ ప్యారడైజ్ ట్యూటోరియల్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ ట్యూటోరియల్స్లో ఏముంటుంది అనేది కూడా సో నేను చెప్పబోతున్నాను. సో ఆ ట్యూటోరియల్స్ ఏంటి, ఆ ట్యూటోరియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, సో ఏ విధంగా మనం గైడ్ చేస్తాము ఆ ట్యూటోరియల్స్లో అనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో కాబట్టి రెండు గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు. సో మన ఫస్ట్ గుడ్ న్యూస్ మీకు చెప్తాను, అది తెలుసు కదా. సో మన మెటీరియల్ వచ్చేసింది మన దగ్గరికి. సో ఎంతకాలం నుంచో మీరు వెయిట్ చేస్తున్న మెటీరియల్ మనకి బుక్ రూపంలో మీకు రావడం జరిగింది. సో మీరు చూస్తున్నారు. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ పేజ్ ఆఫ్ అవర్ మెటీరియల్. ఇది సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మెటీరియల్. సో ఇందులో ఏమేమి ఉన్నాయంటే, మీకు థియరీ అండ్ ప్రాక్టికల్ రికార్డ్ ఈ మూడు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. థియరీ ఎగ్జామ్కి సంబంధించిన 80 మార్క్స్ సంబంధించిన మెటీరియల్ ఉంది. అండ్ ప్రాక్టికల్ సంబంధించిన 20 మార్కుల మెటీరియల్ కూడా ఉంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, రికార్డ్లో ఏం రాయాలి అనేది కూడా ఇందులోనే ఉంది. సో అతి తక్కువ ధరలోనే మనము ఈ మెటీరియల్ని సో మీకు అందుబాటులో ఉంచాను. సో మనం చాలా తక్కువ కాపీస్ చేసాం, ఇప్పటికే సగానికి పైగా ఆర్డర్స్ వచ్చేసాయి. సగం బుక్స్ రేపటి నుంచి డిస్పాచ్ కాబోతున్నాయి. మనకు ప్రింట్ చేయించిన బుక్స్లలో హాఫ్ ఆఫ్ ది బుక్స్ రేపటి నుంచి డిస్పాచ్ కాబోతున్నాయి. సో కాబట్టి సో మీకు ఈ మెటీరియల్ కావాలి అంటే సో మీరు ఏం చేయండి, తొందరగా ఆర్డర్ చేసుకోండి. సో మీరు ఈ మెటీరియల్ కావాలి అంటే ఏం చేయాలి అంటే, 7989277388కి మీకు బోర్డు పైన కూడా కనిపిస్తుంది నెంబర్, 7989277388కి కాల్ చేయవచ్చు, వాట్సాప్ మెసేజ్ కూడా చేయవచ్చు. సో అక్కడ నేను బుక్ కాస్ట్ ఎంత, సో అండ్ డెలివరీ ఛార్జెస్ ఎంత, లేదా పోస్టల్ ఛార్జెస్ ఎంత, సో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటికే డోర్ డెలివరీ పంపించడం జరుగుతుంది. ఈ బుక్ని మంచిగా ప్యాక్ చేసి మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. సో కాస్ట్ వివరాలు సో నేను మీకు వాట్సాప్లో అందజేస్తాను. సో మీరు వాట్సాప్ కాల్ చేయవచ్చు, నార్మల్ కాల్ చేయవచ్చు, అండ్ వాట్సాప్లో మెసేజ్ కూడా చేయవచ్చు. అండ్ మిగతా ప్రాసెస్ అంతా నేను వాట్సాప్లో కానీ కాల్లో కానీ మీకు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది బుక్ అండ్ దిస్ ఈజ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది బుక్ ఆర్ ద బ్యాక్ పేజ్ ఆఫ్ ద బుక్. ఓకేనా? సో రైట్, ఇది మీరు ఫ్రంట్ పేజ్ చూశారు, ఫ్రంట్ కవర్ పేజ్ చూశారు, అండ్ బ్యాక్ కవర్ పేజీ చూడడం జరిగింది. సో ఓవరాల్గా మీకు ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 278 పేజెస్ ఉన్నాయి. ఇందులో ఎన్ని పేజెస్ ఉన్నాయి? 278 పేజెస్ ఉన్నాయి. థియరీ, ప్రాక్టికల్స్ అండ్ రికార్డుకి సంబంధించిన ఓవరాల్ మెటీరియల్ ఇందులోనే మీకు పొందుపరచడం జరిగింది. ఒకటే బుక్ రూపంలో ఇచ్చా. కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది పబ్లిషర్స్ థియరీ సపరేట్ చేస్తున్నారు, ప్రాక్టికల్ సపరేట్ చేస్తున్నారు, అండ్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్ సపరేట్ చేస్తున్నారు. సో నేను అలా చేయకుండా, సో ఈ బుక్ ఒకటే మీ దగ్గర ఉంటే సో ప్రాక్టికల్కి యూజ్ అవుతుంది, థియరీ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది, అండ్ రికార్డ్ ఏం రాయాలో కూడా తెలియడం జరుగుతుంది. సో మీకు చూపెడతాను. సో మన ఫస్ట్ పేజ్ ఏ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ పేజ్ మన మెటీరియల్ యొక్క ఫస్ట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది, రైట్. అండ్ దీని తర్వాత ఇండెక్స్ కూడా మీకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఏ టాపిక్ ఎన్నో క్వశ్చన్స్లో ఉంటుంది, దానికి ఎన్ని మార్క్స్ అలాట్ చేయడం జరిగింది కూడా మీకు క్లియర్గా ఇండెక్స్లోనే ఇవ్వడం జరిగింది, రైట్. సో దాని తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ పోయమ్స్ తీసుకోవడం జరిగింది. ఫియర్, ఖలీల్ గిబ్రాన్ రాసిన ఫియర్ అనే ఉంది. సో దానికి సంబంధించిన సింగిల్ ఆన్సర్స్ మన బుక్లో ఉంది. సో మన మెటీరియల్ స్పెషాలిటీ అందరికీ తెలుసు, అదేంటంటే ఏ క్వశ్చన్ వచ్చినా 4 క్వశ్చన్లలో ఏ క్వశ్చన్ వచ్చినా సింగిల్ ఆన్సరే ఉంటుంది. సో అంటే మీరు ఒక పోయంకి ఒక ఆన్సర్ చదువుకుంటే సరిపోతుంది. ఆ పోయం నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఈ ఆన్సర్ రాస్తే సో పర్ఫెక్ట్గా మీకు ఆన్సర్ సూటబుల్గా ఉంటుంది. సో అండ్ మంచి మార్క్స్ కూడా రావడం జరుగుతుంది. సో పోయినసారి మా కాలేజీలో, నేను టీచ్ చేస్తున్న కాలేజీలో 78 మార్క్స్ ఏమో థియరీలో అండ్ 20 మార్క్స్ ఏమో
ప్రాక్టికల్లో రావడం జరిగింది ఫస్ట్ ఇయర్లో. సో అలా ఉంటుందన్నమాట మన మెటీరియల్. సో మీరు కూడా ఈ మెటీరియల్ యూజ్ చేసి 98 మార్క్స్ స్కోర్ చేయవచ్చు. సో 95+ మార్క్స్ అయితే గ్యారంటీ. నేను ఇక్కడ బుక్లో మాత్రం 90+, ఇక్కడ మాత్రం కవర్ పేజ్లో 90+ గ్యారంటీ అని ఇచ్చాను. సో దీంతో 95+ కూడా మీరు స్కోర్ చేయవచ్చు. సో ఈ విధంగా మనకి ఏంటి సింగిల్ ఆన్సర్స్ ఉన్నాయి. పోయమ్స్కి, షార్ట్ స్టోరీస్కి అండ్ లెసన్స్కి మనకి ఏమున్నాయి, ఓకేనా, సింగిల్గా షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ గ్రామర్లో మనం ఈ విధంగా ఇచ్చాం. గ్రామర్లో చూడండి సెక్షన్ బి, సెక్షన్ వైజ్గా కూడా నేను ఇచ్చాను. ఇలా మీకు ఇండెక్స్ ఉంటుంది మన బుక్లో. సో ఈ విధంగా ఇండెక్స్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన టాపిక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే సెక్షన్ సికి సంబంధించి కూడా మనం ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ సికి కూడా మనం ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు చూపెడతా. సో ఎన్నో క్వశ్చన్ నెంబర్ ఎంత, ఎన్ని మార్క్స్, ఏది సీరియల్గా ఉన్నాయనేది కూడా మీకు క్లియర్గా చూపెడుతున్నాను చూడండి. సో ఇండెక్స్ అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, ఈ విధంగా మీకు క్లియర్ ఇండెక్స్ కూడా ఈ మెటీరియల్లో ఇవ్వడం జరిగింది. ఇది థియరీ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్కి సంబంధించిన ఇండెక్స్. సో ఈ విధంగా మనకు కొంచెం డిఫరెంట్గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా మీకు మెటీరియల్ అందించడం జరిగింది. అండ్ ఈసారి ఇంకేం చేశానంటే పోయినసారి కంటే ఫాంట్ సైజ్ ఎక్కువ పెంచాను. సో పిల్లలు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఈజీగా విజిబుల్ కావాలి, సో ఇబ్బంది పడకూడదు. చిన్నగా ఫాంట్స్ కనుక ఉంటే, అంటే ఈ అక్షరాల సైజ్ కనుక చిన్నగా ఉంటే పిల్లలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఈసారి ఫాంట్ సైజ్ కూడా పెంచడం జరిగింది ఈ కొత్త మెటీరియల్లో మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామర్కి వచ్చేసి ఇవ్వడం జరిగిందంటే గ్రామర్ మీకు చూపెడతాను ఎలా వచ్చింది గ్రామర్ పేజ్ అనేది కూడా. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను కవర్ పేజు. సో రైట్, ఈ విధంగా ఉంటుంది. రైట్, సో హ్యాండ్ బుక్ ఆఫ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్యారడైజ్ పబ్లికేషన్స్, ఆథర్ వచ్చేసి నా పేరు ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ నుంచి మీకు ప్రాక్టికల్ సరిపోతుంది. ప్రాక్టికల్ మెటీరియల్ మీకు ప్రింట్ కావడం జరిగింది. సో ఈ విధంగా డిఫరెంట్గా కొంచెం అంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఇలా మీకోసం ఒక పేపర్ డిజైన్ చేసి పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి ప్రాక్టికల్, ఇక్కడ చూడండి డిస్క్రైబింగ్ అని కనబడుతుందా. సో ఈ డిస్క్రైబింగ్లో సో మీకు ఇక్కడ నుంచి ప్రాక్టికల్ స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి టాపిక్ ఉన్న 4 టాపిక్స్ని మీకు క్లియర్గా చూడండి. దీంట్లో కూడా ఫాంట్ సైజ్ పెద్దగా పెంచడం జరిగింది. సో మీకు చదవడం ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అన్ని ఆన్సర్స్ ఉన్నాయి ఇందులో. సో ప్రాక్టికల్ సంబంధించిన డిస్క్రైబింగ్ కానీ, ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, తర్వాత గ్రూప్ డిస్కషన్ కానీ, తర్వాత లిస్నింగ్ కాంప్రహెన్షన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ప్రాక్టికల్కు సంబంధించిన రికార్డ్ బుక్ కూడా కొంచెం డిఫరెంట్గా మీకు ఐడెంటిఫై కావాలని ఇక్కడ ప్రాక్టికల్ రికార్డ్ బుక్ నోట్స్ అని కూడా పెట్టడం జరిగింది. కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి మనకి ప్రాక్టికల్ నోట్స్ అంటే ప్రాక్టికల్ రికార్డు సంబంధించిన నోట్స్ ఇక్కడ నుంచి మనకు అందుబాటులో ఉంటుంది. సో ఈ బుక్లో ఉన్న ప్రాక్టికల్ రికార్డు నోట్స్ మీరు యాజ్ ఇట్ ఈస్గా ఏం చేయవచ్చు అంటే ప్రాక్టికల్ రికార్డులో రాసేయవచ్చు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. రైట్, సో ఇక్కడ నుంచి డిస్క్రైబింగ్ నుంచి అన్నిటికీ 4+1 అట్లా ప్రెజెంటేషన్ స్కిల్స్కి, గ్రూప్ డిస్కషన్కి 4+1, 4 ఏమో హ్యాండ్ బుక్ నుంచి, ఒకటేమో అవుట్ ఆఫ్ హ్యాండ్ బుక్. మీకు అవుట్ ఆఫ్ హ్యాండ్ బుక్ కూడా చూపెడతాను. సో రైట్, ఇక్కడ ఉంది చూడండి అవుట్ ఆఫ్ హ్యాండ్ బుక్. సో అవుట్ ఆఫ్ హ్యాండ్ బుక్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి టాపిక్కి అవుట్ ఆఫ్ ది హ్యాండ్ బుక్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి లిజనింగ్ కాంప్రహెన్షన్కి మాత్రం అవుట్ ఆఫ్ ది హ్యాండ్ బుక్కి 2 తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి అవుట్ ఆఫ్ ది హ్యాండ్ బుక్కి. సో దిస్ ఈజ్ ద వన్, ఒకటి తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్. సో ఈ విధంగా మీకు క్లియర్గా సో మనకి పేజెస్ ఉండడం జరిగింది. సో బ్యూటిఫుల్గా ఉంది మన నోట్స్. చాలా ఫాంట్ సైజ్ కూడా పెంచడం జరిగింది. సో కాబట్టి సో ఈ మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు, సో మన మెటీరియల్, నేను తయారు చేసిన మెటీరియల్ 95+ మార్క్స్ థియరీ అండ్ ప్రాక్టికల్ కలిపి 95+ మార్క్స్ స్కోర్ చేయడానికి నేను చాలా రోజులు శ్రమ కోర్చి, సో చాలా నైట్స్ నిద్ర లేకుండా సో మీకోసం 280 పేజెస్ నోట్స్ మీకోసం తయారు చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ థియరీ అండ్ ప్రాక్టికల్కి సంబంధించి 80+20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఈ బుక్లోనే మన మెటీరియల్లోనే ఉండడం జరుగుతుంది. సో ఇది మీ దగ్గర ఉన్నదంటే మీకు టెక్స్ట్ బుక్, హ్యాండ్ బుక్ కూడా
అవసరం లేదు. సో ఆ విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. సో అండ్ ఫాంట్ సైజ్ కూడా ఈసారి పెంచడం జరిగింది. సో ఇది మీకు అతి తక్కువ ధరలోనే మీకు అందుబాటులో ఉంచాను. సో అండ్ డోర్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది. సింగిల్ కాపీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో నా నెంబర్ అయినా 7989277388కి మీరు కాల్ చేయవచ్చు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ అని నేను చెప్పాను కదా, ట్యూటోరియల్స్ లేదా ట్యూషన్స్ లాగా మనము చేస్తున్నాం. సో ఇప్పటి నుంచి మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో మీకు ఏమేమి ఉంటాయి అంటే చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బిట్ వైజ్. సో అంటే థియరీలోకి సంబంధించిన లెసన్స్కి, పోయమ్స్కి అండ్ షార్ట్ స్టోరీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అవి నేను మీకు అందుబాటులో ఉంచుతాను, మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ గ్రామర్కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసి ఉంటారు. సో నేను చేసిన వీడియోస్లలో ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఏదైతే చెప్పానో అందులో నుంచే మనకి సో మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈసారి నేను ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసి అందులో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ థియరీ అండ్ గ్రామర్ అండ్ ప్రాక్టికల్లో కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనికి కొంత ఫీ ఉంటుంది, ఫ్రీ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ట్యూటోరియల్స్ లేదా ట్యూషన్స్ నేను స్టార్ట్ చేయబోయే ట్యూటోరియల్స్ లేదా ట్యూషన్స్ కొంత ఫీ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఫీని. సో ఎవరైతే ఆ ఫీ పే చేస్తారో సో వాళ్ళకి మాత్రమే ఈ అవైలబిలిటీ ఉంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ ఉంటాయి మీకు. అండ్ 3 మోడల్ క్వశ్చన్ పేపర్ ఫైనల్ ఎగ్జామ్ కోసం మీకోసం తయారు చేస్తాను. సో 3 మోడల్ పేపర్స్ మీకోసం నేను స్పెషల్గా నేను ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్తానో సో వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు 3 మోడల్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 మోడల్ పేపర్స్ కనుక మీరు కనుక ఫాలో అయితే లేదా చదువుకోగలిగితే సో మీకు ఆ బిట్స్లో నుంచే మీకు యాన్యువల్ ఎగ్జామ్లో లేదా ఫైనల్ ఎగ్జామ్లో మీకు రావచ్చు. సో 3 మోడల్ పేపర్స్ మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ఇది మీ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ ప్యాకేజ్ వస్తుంది, ట్యూటోరియల్ ప్యాకేజ్ వస్తుంది. సో 1 ఇయర్ వరకు మీకు ఏ డౌట్స్ వచ్చినా ఒక టైంలో నేను ఇంకోటి చూడండి, థర్డ్ పాయింట్ ఏంటంటే డౌట్స్ క్లారిఫికేషన్ ఇమీడియట్లీ. సో ఏ రోజు డౌట్స్ ఆ రోజు మీరు గ్రూప్లో కనుక మెసేజ్ చేసినా, వాయిస్ కాల్ చేసినా, వాయిస్ మెసేజ్ చేసినా సో నేను రెస్పాండ్ అయ్యి మీకు ఏంటి అంటే సో మీ డౌట్స్ అంటే ఇంగ్లీషులో ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ట్యూటోరియల్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ. మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఎగ్జామ్ డేస్ అంటే రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది. మోడల్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ మీకు థియరీ ఎగ్జామ్ కోసం అన్నీ మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. వీలైతే ఏదన్నా ఒక టైంలో మీకోసం నేను లైవ్ వీడియో కూడా చేస్తాను. ఏది ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో లైవ్ వీడియోస్ కూడా ఉండడం జరుగుతుంది. లేదా జూమ్ కానీ గూగుల్ మీట్ పెట్టేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. లైవ్ అయితే లైవ్, లేదా జూమ్ ఆర్ గూగుల్ మీట్ ద్వారా సో మీ యొక్క డౌట్స్ని ఫైనల్ ఎగ్జామ్కి బిఫోర్ మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఈ ట్యూటోరియల్స్కి మీరు కొంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో ఆ అమౌంట్ పెద్ద అమౌంట్ ఏం పెట్టను, చాలా తక్కువ అమౌంటే పెడతాను. సో ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఇది అవైలబుల్ ఉండాలన్న ఉద్దేశంతో సో నేను ఇది చేయడం జరుగుతుంది. సో ఈ 2 గుడ్ న్యూస్లు మీకు చాలా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఫస్ట్ గుడ్ న్యూస్ ఈజ్ మెటీరియల్ అండ్ సెకండ్ గుడ్ న్యూస్ ఈజ్ ఫర్ ట్యూటోరియల్స్ కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు చాలామంది అడిగారు కానీ నేను చాలా సార్లు చెప్పను అని చెప్పాను. సో ట్యూటోరియల్స్ స్టార్ట్ చేయను అని చెప్పాను. బట్ ఈ టైంలో చాలామంది డిమాండ్ చేయడం వల్ల సో నేను ట్యూటోరియల్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ట్యూటోరియల్స్లో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు, మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు సో నా నెంబర్ అయినా 7989277388కి మీరు కాల్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన వీడియో. సో ఈ డెడికేషన్ వీడియో చేస్తున్నాను మెటీరియల్ అండ్ ట్యూటోరియల్ పర్పస్లో. సో మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.